అందరికి నమస్కారం. కేంద్ర విద్యాశాఖ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్‌కి సంబంధించి ఇంకా చాలా జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్‌లో గాను ఈ జాబ్స్‌కి గాని జీతం చూసుకున్నట్లయితే దాదాపు 60,000 వరకైతే ఉండబోతుంది. అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి అయితే రిక్రూట్మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే చెప్తాను. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ కావాలి అనుకున్నా కూడా మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించి లింక్ కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే నేను పిన్ చేస్తాను లేదా కామెంట్ అయితే చేస్తాను. సో, మీరైతే ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్స్ అయితే మీకు అందులో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో, మీరైతే అప్లై చేయండి. సో, దీనికి సంబంధించి అయితే ఎంటైర్ డీటెయిల్స్ అయితే నేనైతే క్లారిటీ అయితే చెప్తాను. దానికంటే ముందు నిన్న చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. కృషి విజ్ఞాన కేంద్రాల్లో అయితే జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి వీడియో అయితే నిన్నైతే నేను మన ఛానల్ అయితే చేసి పెట్టాను. ఆ వీడియో అయితే చూడండి. చూసి అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ జాబ్ వస్తే మాత్రం మీ యొక్క డిస్ట్రిక్ట్లోనే లేదా మీ యొక్క స్టేట్లోనే మీరైతే జాబ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో, దానికి సంబంధించి కూడా వీడియో అయితే మీరైతే క్లారిటీ అయితే చూడండి. మన ఛానల్లో అయితే నిన్నైతే అప్లోడ్ చేసి అయితే పెట్టాను. సో, దానికి సంబంధించి వీడియో కూడా చూడండి. సో, దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిక్రూట్ దానికి సంబంధించి అయితే మనమైతే చూద్దాం. సో, చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, ఇందులో చూసుకున్నట్లయితే పోస్టుల వైజ్గా, అదేవిధంగా ఏజ్ లిమిట్, అదేవిధంగా పే స్కేల్ అంటే శాలరీ, అదేవిధంగా స్టేట్ మన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్లో. నేమ్ ఆఫ్ ది పోస్టులు చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్ట్రార్ ఉంది. ఇది గ్రూప్ ఏకి సంబంధించిన పోస్ట్. సో, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఇలా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ ఏలో చూసుకున్నట్లయితే డిప్యూటీ రిజిస్ట్రార్ ఉంది, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఆల్సో హెచ్విఏసి ఆఫీసర్ ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది, అండ్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో, ఈ జాబ్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏకి సంబంధించిన జాబ్స్ అన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 50 ఇయర్స్ అయితే డిప్యూటీ రిజిస్ట్రార్కు ఉంది. సో, 50 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయడానికైతే వీలవ్వదు. 50 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఈ జాబ్కి అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 11-12 వరకు అయితే శాలరీ అయితే ఇచ్చారు. లెవెల్ 12 అంటే ఆల్మోస్ట్ మీకైతే శాలరీ అయితే చాలా బాగానే ఉంటుంది. శాలరీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50,000 వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరైతే జాయిన్ అయిన వెంటనే. అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే పోస్టులు లేవు. ఈడబ్ల్యూఎస్లో అయితే 1 ఉండడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. టోటల్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు గాను 1 పోస్ట్ అయితే ఉంది. సో, ఈడబ్ల్యూఎస్ మాత్రంలోనే పెట్టారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే దీనికి సంబంధించి. అండ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి జాబ్ సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంది, 50 ఇయర్స్. అండ్ స్కేల్ అండ్ జీతం చూసుకున్నట్లయితే లెవెల్ 12. సో, లెవెల్ 12 సేమ్ జీతం ఉంటుంది. ఆల్మోస్ట్ 40,000-50,000 వరకు అయితే శాలరీ అయితే ఉండబోతుంది. అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే 2 ఉంది పోస్టులు. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 1 ఉంది. అండ్ ఓబీసీలో చూసుకున్నట్లయితే 2 ఉంది, ఎస్సీలో 2 ఉంది, ఎస్టీలో 1 ఉండడం అయితే జరిగింది. టోటల్గాను 8 పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 56 ఇయర్స్ అయితే పెట్టారు. అండ్ పే మ్యాట్రిక్స్ లెవెల్ చూసుకున్నట్లయితే పే స్కేల్ లెవెల్ 11 వరకు అయితే పెట్టారు. అంటే ఆల్మోస్ట్ మీకైతే బాగానే వస్తుంది. శాలరీ చూసుకున్నట్లయితే అప్ టు 40,000-45,000 వరకు అయితే రాబోతుంది. సో, ఇందులో చూసుకున్నట్లయితే మనకు శాలరీస్ అయితే మనకు ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అంటే ఇంక్రిమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇయర్ బై ఇయర్గా. సో, శాలరీస్ అయితే డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పీరియన్స్ పరంగా అయితే శాలరీ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది మీకు ప్రీవియస్గా ఉంటే మాత్రం మీ శాలరీస్ అనేది చాలా బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్ టు 60,000 వరకు అయితే శాలరీ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ను బట్టి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్లోనే ఒకటి ఉంది. సో, ఎంటైర్ టోటల్ కూడా ఒకటే పోస్ట్ ఉంది. అది కూడా జనరల్లోనే పెట్టేశారు. అండ్ హెచ్విఏసి ఆఫీసర్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 45 ఇయర్స్ అయితే పెట్టారు. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 11 వరకు అయితే ఉంది. అండ్ ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా జనరల్లోనే పెట్టారు. అండ్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉంది, లెవెల్ 10 ఉంది, అది కూడా ఒకటే పోస్ట్ ఉంది, జనరల్లోనే పెట్టడం జరిగింది. అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే 45 ఇయర్స్ అయితే ఏజ్ పెట్టారు.
అండ్ లెవెల్ 10 ఉంది, 3 పోస్టులు ఉన్నాయి. జనరల్లో 1 ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది, అండ్ ఎస్టీకి అయితే 1 ఉంది. సో టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంది, 45 ఇయర్స్. అండ్ లెవెల్ 10 పే స్కేల్ ఉంది. అండ్ 1 పోస్ట్ ఉంది, అది ఎస్సీలో పెట్టడం అయితే జరిగింది. అండ్ గ్రూప్ బికి సంబంధించి చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ అనే పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అయితే ఉంది. 32 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోనికి అయితే వీలవ్వదు. అండ్ పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 6 అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ ఉంది, ఓబీసీలో చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి, అండ్ ఎస్సీలో చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఎస్టీలో చూసుకున్నట్లయితే 1 రిజర్వ్డ్ పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 9 పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి. అండ్ గ్రూప్ 6 సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ పే స్కేల్ లెవెల్ 3 ఉంటుంది. అండ్ జనరల్లో చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి, ఓబీసీలో చూసుకున్నట్లయితే 5 ఉన్నాయి, అండ్ ఎస్సీలో 1 ఉంది, ఎస్టీలో అయితే పోస్టులు అయితే లేవు. అండ్ టోటల్ చూసుకున్నట్లయితే 12 అయితే ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏజ్ లిమిట్, అదేవిధంగా పే స్కేల్, అదేవిధంగా వేకెన్సీస్ క్యాస్ట్ వైజ్గా. అండ్ దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. దానికంటే ముందు చూసుకున్నట్లయితే దీని అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ చూసుకుంటే 26/10/2025. సో అప్ టు అక్టోబర్ 26 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో బిఫోర్ 26కే అప్లై అయితే చేసుకోనికైతే మీరైతే ఉండండి. అఫీషియల్ వెబ్సైట్లోనే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకైతే నేను చూపెడుతున్నాను. అఫీషియల్ వెబ్సైట్ ఇది https://recruit.iitm.ac.in. సో ఈ వెబ్సైట్లో అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 26/10/2025. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎనీ స్టేట్ ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీరు ఇప్పుడు చెప్పిన వెబ్సైట్లోనే మీరైతే అప్లై చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ 26 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. టిల్ 5:30 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. మీరు ఇందులో ఉన్న అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇవి అయితే మీకు కంపల్సరీ నీడెడ్ అన్నమాట మీరు అప్లై చేసే టైంలో. అండ్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏకి సంబంధించి పోస్టులకు గాను 1200 అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అయితే పెట్టారు. అండ్ గ్రూప్ బి అండ్ సి చూసుకున్నట్లయితే 600 అయితే అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అన్నమాట. అండ్ సో ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే పెన్షన్ కూడా ఇస్తారంట రిటైర్మెంట్ అయ్యాక. సో దానికి సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా మీరు అప్లై చేసే టైంలోనే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉందా లేదా, అంటే నీడెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరైతే అప్లై చేసుకున్నాక మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేకపోతే మళ్ళీ పైసలు మీ యొక్క మనీ అనేది రిఫండ్ చేయరు అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు అప్లై చేసే టైంలో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉందా లేదా, పోస్ట్కు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కు సూటబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదని మీరైతే చూసుకోండి అని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నేను ప్రతి పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకైతే చెప్తాను, ఒకసారి క్లారిటీ అయితే చూడండి. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. డెప్యూటీ రిజిస్ట్రార్ ఒకటే పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిజర్వ్ చేశారు. అండ్ మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే 5 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాలి. యాజ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా అయితే మీకు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే
ఎంఈ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది పాస్డ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనే 5 years ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాల్సి అవసరమైతే ఉంటుంది. లేదా బీఈ బీటెక్ ఎంఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. ఇంకా 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. అండ్ హెచ్విఏసికి సంబంధించి ఆఫీసర్ సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ 15 years సర్వీస్ అనేది మీరు చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ గాను. అండ్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి అయితే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ విత్ ఏ స్పెషలైజేషన్ ఇన్ ఆర్థోపెడిక్స్, అక్యుపేషనల్ థెరపీ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు నీడెడ్ అన్నమాట. లేదా బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ అక్యుపేషనల్ థెరపీ డ్యూరేషన్ అట్లీస్ట్ 4 years ఫుల్ టైమ్ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మెడికల్ ఫీల్డ్లో, అది కూడా ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్లో. అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. రిలవెంట్ ట్రేడ్స్లో కానీ రిలవెంట్ క్వాలిఫికేషన్ అనేది మీకైతే ఉండాలి. రిలవెంట్ సంబంధించి రిజిస్ట్రార్కి సంబంధించి రిలవెంట్ టాపిక్స్లో అంటే రిలవెంట్ కోర్సెస్లో రిలవెంట్ సంబంధించిన సర్వీసెస్లో మీకైతే ఎక్స్పీరియన్స్ అనేది 8 years ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ షార్ట్ లిస్టింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. మీకు ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది షార్ట్ లిస్ట్ కావాలి అంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉందని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ 1 post అయితే ఉంది, ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయితే చేశారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఎంఈ ఎంటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 55% పాస్ మార్క్స్ అనేది ఉండాలి. లేదా బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది ఉండాల్సి అవసరం అయితే ఉంటుంది. అండ్ 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీకు. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే 9 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్లోనే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హెచ్విఏసి, సో ఇవి ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్లు అయితే మీరైతే చూసుకోవచ్చు. నేనైతే స్క్రీన్లో అయితే చూపెడుతున్నాను, మీరైతే క్వాలిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పెడతాను. మీరైతే కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించి లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది. మీరు ఎప్పుడైతే జాయిన్ అయిపోతారో దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ అయితే అందులో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసి ఒకసారి మీరు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకా 9th పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి అయితే 12 పోస్టులు ఉన్నాయి. ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ విత్ అట్లీస్ట్ 60% పాస్ మార్క్స్ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ అన్నమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఎంటైర్ డీటెయిల్స్ ఇవి. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేనైతే వెంటనే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. అండ్ ఇంకా ఏంటంటే దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. మీరు షార్ట్ లిస్ట్ అయ్యాక మీకు ఎగ్జామ్ అయితే ఎలా పెడతారంటే ఫస్ట్ మీకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా స్టాటిస్టిక్స్. దీనికి సంబంధించి అయితే మీకు ఒకవేళ ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే మాత్రం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది. అది కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అయితే. సో ఇది దీనికి సంబంధించిన సిలబస్ కూడా. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాడో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో దీని ఇనిషియల్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే
మద్రాస్లో అయితే ఉంటుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్లో అయితే మీకు ఇనిషియల్గా జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. మీరు వన్స్ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ చేశాక మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే మీ సొంత స్టేట్లో ఉన్న ఐఐటికి అయితే మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఐఐటి ఉంది. సో ఐఐటికి హైదరాబాద్ ఐఐటి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క స్టేట్లో మీ స్టేట్లో ఉన్న ఐఐటికి అయితే మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. వన్స్ మీరు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ చేశాక మీరైతే పెట్టుకోవచ్చు. ఇనిషియల్ లొకేషన్ చూసుకున్నట్లయితే మద్రాస్ ఐఐటిలో మాత్రమే జాబ్ అయితే ఉంటుంది ఇనిషియల్ లొకేషన్ గాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో వస్తాయి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకవేళ ఇది జెన్యూన్ కాదని మీకు అనిపించినా కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది సంగతి కూడా. సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే మన ఛానల్లో ఎప్పుడు పెట్టినా కానీ వీడియో ఎప్పుడు పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.